డిజిటల్ హైవేగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ టు బెంగళూరు హైవేలో అటు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కి, ఇటు పోల్పల్లి సెట్స్, అటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి, ఇటు రీజనల్ రింగ్ రోడ్ కి చేరువలో ఉన్న బాలానగర్ హైటెక్ పార్క్ లో ఇన్వెస్ట్ చేయండి. భవిష్యత్తు బంగారుమయం చేసుకోండి. కాంటాక్ట్ నంబర్ 8500155255. ఇవాళ తప్పనిసరి పరిస్థితుల్లో మళ్ళీ తిరిగి రైతుల దగ్గర నుంచి పండిస్తున్నటువంటి ప్రతి గింజని కొనుగోలు చేయడం కోసం ఈ లెక్కలు చూస్తా ఉంటే వాళ్ళకి మళ్ళీ వాడు వచ్చి చెప్తే మీరు అర్జెంట్గా మాకు దానికైనా తీస్తే తప్ప కొనలేని పరిస్థితి ప్రజలు పెట్టేశారు. సో 58,860 కోట్ల భారత్తో ఈరోజు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మూడు కావాలి. ఇది ఒక్కొక్క శాఖ రివ్యూ చేసి ఏ శాఖ చూస్తా ఇదే పని. ఇంత అంటే ధనిక రాష్ట్రంతో కూడినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఇక్కడ చేతుల్లో పెడితే ఏ రకంగా తెలంగాణ రాష్ట్రం ఆగమైపోయిందో అన్యాయమైపోయిందో ఒకసారి రాష్ట్ర ప్రజలంతా కూడా గమనించాలని చెప్పి నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంత భారం ఉన్నప్పుడు కూడా ఇప్పుడే సివిల్ సప్లైస్ మంత్రి గారు వారి శాఖకు సంబంధించినటువంటి కమిషనర్ కూడా ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడ ఒక్క రేషన్ కార్డు హోల్డర్ కూడా బియ్యం ఇబ్బంది లేకుండా ఇవ్వాలని, అట్లాగే విద్యార్థులు సన్నబియ్యం కొనిచ్చే దాంట్లో కూడా వెంటనే ఎంత డబ్బులైనా పర్వాలేదు ఇస్తామని కొనిచ్చి వాళ్ళకి ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. అట్లాగే రైతు దగ్గర పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయడం కోసం కావాల్సిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ రకమైన మద్దతు అయినా ఇవ్వడానికి సిద్ధంగా ఉందో మీరు ఈ రాష్ట్రంలో పండించినటువంటి పంటలు కొనుగోలు చేసే కార్యక్రమంలో ఎటువంటి ఆసక్తి చూపకుండా ముందుకెళ్లాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ ఇబ్బందులన్నింటినీ కూడా ప్రజలు గమనించాలని, వాస్తవ విషయాలు వాళ్ళకి తెలియాలని ఈ విషయాలని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. సరే, ప్రజలందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే ఈ రాష్ట్రం మనందరం కోరి కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రం మనందరం బాగా అభివృద్ధి చెందాలని. సో ఈ ఇబ్బందులన్నింటినీ కూడా అధిగమించి మీ అందరికీ మేలు చేయడం కోసం ఎన్ని కష్టాలు పట్టడానికైనా ఇందిరమ్మ రాజ్యం సిద్ధంగా ఉంది. దీని నుంచి బయటపడటానికి రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా హార్నెస్లో కృషి చేస్తుందని మీ అందరికీ మనవి చేస్తాం. థ్యాంక్ యూ. అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ శాఖకు సంబంధించి కూడా కొంత సమాచారాన్ని మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలకి తెలియజేయాలని చెప్పి నేను చేస్తా ఉన్నాను. సరే.